సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వాళ్ళ పేరెంట్స్ ఏమైనా మాట్లాడే మీరు రాజధాని వల్ల? లేదు, అంతా బ్లాక్ చేశారు అసలు. ఓ, మిమ్మల్ని నంబర్ బ్లాక్ చేసేసారా? అన్నో నంబరింగ్ చేసినా ఒకవేళ నేను హలో అంటుంటే కట్ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళకి నేను నా చేతులతో వండి పెట్టాను. అంటే ఏదున్నా సరే పెళ్ళైన పూజలు చేసుకునేవాడు అండి పాపం, పిల్లల్ని పక్కన పెట్టుకుని. పాపం తరుణ్ బాబు స్నేహితురాలు లివింగ్ లో ఉన్న అమ్మాయితో పాపం పూజలు చేసుకునేవాడు, అమ్మమ్మ తాతయ్యని కూర్చోబెట్టుకుని. పాపం మీ పిల్ల అందాల గురించి మాట్లాడుతున్నారండి అందరూ. ఇలాగున్న ఆడపిల్లనే అన్ని రకాలుగా వేధించేస్తే పెచ్చదైపోతే ఇలా కనపడద్దు పాపం మీకు. ఇప్పుడైనా ఏమైంది? కామెంట్లు అండి ఫేక్ అకౌంట్ల నుంచి. దారుణోద్దాను ఆడదాని అందవాళ్ళు సౌష్ఠవాల గురించి మాట్లాడేస్తుంటారు. మన గొప్ప సంస్కృతి కదండి. మనం చూసాం కదా హనుమంతు లాంటి అద్భుతమైన వీడియోలు చేసేటువంటి మహానుభావులు అని చెప్తలే. ఇది లాస్ట్ అండి, ఎవరికి చూపించినట్టు మీకు చూపెడుతున్నాను. ఏమీ లేదు బట్ దిస్ ఇస్ నాట్ ద టైం. ఏంటి సార్ ఇది? రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్. మీకు రైట్ లేదు పోలీస్ అనే సరే. సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ఐఎమ్ నాట్. తర్వాత లాక్కొని వెళ్ళారు. అండ్ మరి ఆ విషయం చెప్పొచ్చు చెప్పొద్దు. స్టేజ్లో ఉన్నాయి కదండి చిన్న చిన్న బైట్స్ అండి. కానీ రాజ్ తరుణ్ చెప్తున్నావు, నువ్వు చీప్ టెక్నిక్స్ ఎక్కువ వాడేసి ఎదవ తెలివితేటలతో ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు ముగ్గురు తట్టబొక్కలను పట్టుకుని ఈ పిల్ల గురించి నోటుకొచ్చిన అవాకులు చవాకులు మాట్లాడి తిరిగి నేను కేసులు పెడతాను అంటే అసలు మిగతా పనులన్నీ మానేసి ఇదే పని మీద కూర్చుంటాం మేడం. మీడియా చూపించినామంటే చూపించినావు బాగుంది. అహం మీదకి తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు, కానీ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టేస్తే మాత్రం ఆ ఆడపిల్ల అనాదేవి కాదు. ఆ తమ్ముడు చిన్నవాడు కానీ అన్న కొంచెం బలంగానే ఉంటాడు కాబట్టి నా పరిధిలో కోర్టులు ఉన్నాయి కదండి, కోర్టులు ఉన్నాయి, జనాలు ఉన్నారు, న్యాయస్థానం న్యాయస్థానం ఉంది కదా, ఖచ్చితంగా ఉన్నాయండి. ఏది పడితే అది రికార్డింగ్లు నువ్వు రిలీజ్ చేసావు అని మేము లీగల్ నోటీస్ పెడితే వాళ్ళు మాకు కాల్ చేసి ఇచ్చినటువంటి రిప్లై అండి. పైన న్యూస్ ఛానల్ది మాకు క్లోజ్ చేస్తానండి. వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు మాకు ఫోన్ చేసి, సార్ మమ్మల్ని అంటారేంటి సార్, రాజ్ తరుణ్ అన్న వ్యక్తి మా పిఆర్ఓకి పంపించాడు, ఆ క్లిప్పులు ప్లే చేస్తారా ప్లే చేయరా అని మమ్మల్ని సాయంత్రం దాకా కూడా అరెస్ట్ చేశాడని చెప్పి వీ హావ్ ప్రూఫ్స్, వీ హావ్ సబ్మిట్ టు పోలీస్. నన్ను స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ అదే నా కార్లో మా తమ్ముడితో లగేజ్ పంపించేశారు వెనక్కి. ఓ మళ్ళీ వెనక్కి వచ్చేసింది లగేజ్? మా ఇంటికి పంపించేశారు. చాలా ఉన్నాయి పంపించేసి నెక్స్ట్ డే ఈవినింగ్ నేను కోకాపేటలో దొరికాను. అంటే 2 days నన్ను స్టేషన్లోనే ఉంచారు, ఫోన్ మాట్లాడనివ్వలేదు. స్టేషన్లో? అది రైల్వే స్టేషన్, సేమ్ రైల్వే స్టేషన్. గ్యాదర్ చేసాం మేడం. ఇలా అమ్మాయి పెట్టిన డ్రగ్ కేసులు ఏం నిలబడటం కోర్టు డిసైడ్ చేస్తుందండి. అదే అంటున్నాను, కోర్టు అనేది. ఇదంతా ఎందుకు చూపెడుతున్నాం అంటే సినిమా పక్కీలో సినిమా తారా ఒక మహిళను వదిలించుకోవడానికి ముందు, అంటే కుక్కను చంపడానికి ముందు పిచ్చి కుక్కను ముద్ర వేసినట్టు ఒక ఆడదాన్ని వదిలించుకోవడానికి ముందు బాబు వేసినటువంటి సినిమా స్కెచ్ ఎవరు కనిపెడతారు? ఈ పిల్ల చెప్తే ఎవరు నమ్ముతారు? రాజధాని అందరికీ ఎస్టాబ్లిష్ డాక్టర్గా తెలుసు. ఈ పిల్ల దగ్గరికి 10 రూపాయలు 20 రూపాయలు టిఫిన్లు కడుక్కున్న రోజులు తెలియదు కదా. ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి వచ్చి ఒకప్పుడు నన్ను బాగానే చూసుకుందండి, సగం నిజం సగం అబద్ధం కలిపేస్తే 2 ఓవర్లాప్ అయిపోయి అబద్ధం అనేటువంటి దాన్ని సస్టైన్ చేయొచ్చు. పార్షియల్గా పిల్లలు నిజం చెప్పాడు అంటే అవాయిడ్ చేయలేనివి పిల్ల దగ్గర ఆధారాలు ఉన్నాయి ఒప్పుకుంటూ, చెప్పలేనివి చెప్పుకోలేని వాటి మీద అబద్ధాలు వల్లిస్తూ వెళ్ళిపోయాడు. ఎంత క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే అలా మాడతారండి. అనవసరంగా ఇండస్ట్రీలోకి వెళ్ళాడు, ప్రొఫెషన్లోకి వచ్చంటే పెద్ద కాంపిటీషన్ అవుతుంది మాకు. అంతే కదండి. ఇది నాకైనా సరే ఇన్సల్టే మ్యామ్, ఇలా బయటకు వచ్చి నేను ఫైట్ చేయడం, ఇలాంటి పొజిషన్ ఎవరికి రావద్దు అనే ఉంటాను. బట్ ఇలా వచ్చేది మాట్లాడుతుందంటే ఎంత బ్యాడ్ అయితే మాట్లాడుతుంది. నాకు ఎంతకంటే పెచ్చెక్కిపోయింది. నా పిల్లడికి ఇన్సల్ట్ అన్న మాటలు కూడా ఉన్నాయిలేండి. మధ్యలో రాత్రి లేదా 12 1 గంటకి కూడా మా ఆయన వస్తాడా, మా ఆయన వెళ్ళిపోయాడా, అది తీసుకెళ్ళిపోయి తాళి కట్టింగ్ చేసుకుందా. మన న్యూస్ ఛానల్లో మాడుతుంటే మధ్యలో అతను మస్తాన్ సార్ అతను వీళ్ళిద్దరు ఇప్పుడు ఎలా కొట్టుకుంటారండి, మళ్ళీ కలిసిపోతారండి అంటే ఆ దవళ్ళలో పగల కొట్టించుకుని కుట్లు వేయించుకున్నాయి, పొట్ల మీద ఘాట్లు పెట్టించుకుని మర్చిపోయి ఎక్క పక్క మురిసిపోతుందండి. జస్ట్ నిన్న మొన్న పరిచయం బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించాను. నాకు ఇప్పటికీ రాజ్ తరుణ్ చెప్పే సలహా అతను ఎందుకు అర్థం చేసుకోవట్లా. నువ్వు 100 మందితో తిరిగినా, ఇంకో గొప్ప అందగత్తులు వచ్చినా, ఇంత కమిటెడ్గా నీతో బంధాన్ని పంచుకునే ఆడపిల్ల రాదు. ఇది పెద్ద తప్పు కాదు, తెలుసో తెలియకో రాంగ్ గైడెన్స్లో పోతున్నావు. రా, ప్రశాంతంగా తీసుకో, పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తుంది, సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, అందరూ బాగుంటారు. అదే ఇంట్లో మాట్లాడు. ఆ చిన్న పరివర్తన అతనిలో వస్తే ఈ గొడవలు ఎందుకు, ఈ మీడియా మీట్లు ఎందుకు, మాకెందుకు మేడం ఇవ్వాలంటే హ్యాపీగా నీ 15 కుక్కలు ఇంకో 15 కుక్కలు తెచ్చుకో. ఆ పిల్ల వాళ్ళకు కూడా పొద్దున్న 4:30-5 లేచి అన్నాలు వండి పెట్టి వార్చి ఓపిక్గా చేస్తుంది. వాటికి స్నానాలు చేపించి వాటికి ఫర్ మెయింటెనెన్స్లు చేసి, ఏంటంటే కంపొస్తుంది 2 రోజులు సరిగ్గా కుక్కలు స్నానం చేయించలేదు, ఒక్కొక్క 2 కుక్క రోజు స్నానం చేయని దానికి వాటిలో చిట్టి వెళ్తే ఈ పిల్ల క్లియర్ చేసి, అలాంటి అమ్మాయి గురించి అన్ని మాటలు అనవసరం. పడలేదు పడినట్టుండు. 20 ఏళ్ళు కాపురం చేసుకున్న 3 పిల్లలు కూడా విడిపోతారు. మనం ఆ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోలేం. కానీ ఇది పద్ధతి కాదు.
ఆ పిల్ల మీడియాకి ఎక్కింది, ఆ పిల్ల మీడియాకి ఎక్కింది. ఆ పిల్ల నీ మీద ఎక్కలేదురా, నీ పిల్ల ఎక్కింది ఎవరైతే అమ్మాయిని బెదిరించిందో ఆ అమ్మాయి మీద. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు ఆ అమ్మాయి ఎవరంటే నీ పేరు చెప్పాలి కదా. మలవత్రంగా నాకు ఎక్కడో బ్యూటీ పార్లర్ గొడవ ఉందని చెప్పలేదు కదండి. టేక్ కేర్ మీరు లావణ్య గారు. మీరైతే నాకు తెలిసి న్యాయం ధర్మం వైపు ఎప్పుడు నిలబడతారు. కళ్యాణ్ దిలీప్ సుంకర గారు నాకు తెలుసు ఆయన గురించి. సో ఇప్పుడు ఆమె బ్రదర్గా మీరు ఆ అమ్మాయి నిలబడితే మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తాం. నిలబడద్దని నమ్ముతున్నాం. అతను ఏదన్నా వంచిన మాటలతో చెప్పినా మరింత అతనే ఇరుక్కుంటాడు, ఏమీ అవ్వదు. అలాగే వీళ్ళిద్దరు ఇడిపోవాలని కోరుకోవట్లా. అన్ని మీడియా అన్ని పక్కనెట్టేద్దాం. నాకు కూడా ఫోన్ చేయొద్దు. మీ అమ్మా నాన్న వీళ్ళ అమ్మా నాన్న దగ్గర పంపించు. ఇరు పెద్దలు కలిసి చాలాసార్లు తిరిగారు, కలిసి చాలాసార్లు పార్టీలు చేసుకున్నారు. దియ్యంకులు ఇద్దరు ఒకరినొకరు బాగా గౌరవించుకుంటారు. కాబట్టి మీ నాన్నగారు మీ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూర్చుని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోండి. అవసరమైతే నేనే గ్యాగ్ ఆర్డర్ వేసి మీ ఫ్యూచర్ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మీడియాలో ఇప్పటిదాకా వచ్చిన మీ కథనాలన్నీ ప్రైవేట్ చేపిస్తా. ఆర్డర్ ఎక్కర్లేదు, ఆర్డర్ Request చేస్తే చేస్తాం కదా. అంతే, జస్ట్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు మంచిగా చాలా ఉండాలి. కదా మేడం. 100% ఇప్పుడు దాకా వచ్చినాయి అన్ని ఎందుకు జస్ట్ లైక్ దట్ డిలీట్ అంతే అంతే, సోషల్ మీడియాలో ఏదైనా పంపుకొని పేజీల్లో ఉంటే వాళ్ళని కూడా అర్థించి తీయించేస్తాం. ఏముండదు అలా. హ్యాపీగా బతకండి. వాళ్ళిద్దరు చిన్న మంచిగా ఉంటే పొలం అంటే ఏముంటది ఇంకా. బయట వాళ్ళు కూడా వస్తున్నారు మ్యామ్, నిజంగా అందరూ హెల్ప్ చేయడానికి. మరి ఆ మనిషి మాత్రం ఎందుకు అంత రాయిలాగా ఎందుకు అయిపోయిందో కూడా అర్థం అవ్వట్లేదు. మాల్వి లేకపోతే అయితే ఖచ్చితంగా ఇలా అయితే ఉండుండేవాడు అయితే కాదేమో. అంటే అమ్మాయిని బ్లేమ్ చేయాలని కాదు, బట్ మనకు తేడా తెలుస్తుంది కదా మ్యామ్ ఎందుకు జరిగింది అని. ఆమెలా ఇతను మారాడు అనిపిస్తుంది. 2 మాల్వీలు కనిపిస్తున్నాయి, ఒక పాముకి 2 తలల్లాగా ఇద్దరు కనిపిస్తున్నారు నాకు. సవాసు దోషం మేడం. 6 నెలలకి అందుకే నా పిల్లలు చూస్తే మనం బాధ పంతకంటే అదే అదే రైట్ అండి. టేక్ కేర్ మీరు లావణ్య గారు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.